చెప్పు. పడిపోతామని చెప్తున్నాడా? ఇటు చూడు జాను. హాయ్ ఫ్రెండ్స్, పాప చూసారా ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో. అవునట్లు మేము ఎక్కడికి వెళ్తున్నో చెప్పలేదు కదా. మేము విజయనగరం డిస్ట్రిక్ట్ జామి ఎల్లారమ్మ జాతరకి అయితే వెళ్తున్నాము. జామి ఎల్లారమ్మ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. విజయనగరం డిస్ట్రిక్ట్ వస్తుంది. విజయనగరం హైవే నుంచి మనకి ఎస్కోట వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ అయితే జామి అనే ఊర్లో ఎల్లారమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ ఎల్లారమ్మ జాతరకి విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం మొత్తం 3 జిల్లాల వారు కూడా వస్తూ ఉంటారు. ఈ జాతర 3 రోజులు అయితే జరుగుతుంది. మహాశివరాత్రి జరిగిన 9 రోజుల తర్వాత ఈ జాతర అయితే జరిపిస్తారు. ఈ 3 డేస్ కూడా ఫుల్ రష్ అయితే ఉంటుంది. నేను సెకండ్ డే వెళ్ళాను. చూసారు కదా ఎంత మంది ఉన్నారో. చాలా మంది అయితే వస్తారు. మనకి హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్నాక టెంపుల్ కి వెళ్లే దారి కొంచెం దూరంగా ఉంటుంది. ఆ దారి అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. దారి చివరంతా కూడా మంచిగా షాపింగ్స్ అవి ఉంటాయి. మొత్తం ఇదంతా కూడా స్ట్రీట్ మార్కెట్ లా ఉంటుందన్నమాట. చాలా అన్ని వస్తువులు దొరుకుతాయి. మొత్తం దొరకలేని వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నేను ఒక 10 ఇయర్స్ నుంచి కూడా ఎల్లారమ్మ జాతరకి అయితే వెళ్తున్నాను. అసలు జామి అనే ఊరి పేరు ఎలా వచ్చిందంటే, మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళ ఆనవాళ్ళు ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఆయుధాలన్నీ కూడా ఒక జమ్మి చెట్టు పైన పెడతారు. ఆ జమ్మి చెట్టు ఈ ప్రాంతంలోనే ఉండేదంట. అందుకనే చెప్పి ఈ ఊరికి జామి అనే పేరు వచ్చింది. పాండవులు విరాట పర్వంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఎల్లారమ్మకి దండం పెట్టుకొని వెళ్ళడం వల్ల వాళ్ళు విజయం సాధించారని అక్కడున్న చరిత్ర చెప్తుంది. అందుకని అప్పటి నుంచి కూడా జామి ఎల్లారమ్మ అంటే చాలా ఫేమస్ అన్నమాట. అమ్మని మొక్కులు మొక్కుకున్నా కూడా చాలా బాగా తీరుస్తుంది. ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని నమ్మకంతో అక్కడ భక్తులైతే చాలా మంది వెళ్తూ ఉంటారు. అంతేకాదండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి కొన్ని విశేషమైన శక్తులు ఉన్నాయని కూడా నమ్ముతారు. ఎందుకంటే చర్మ వ్యాధులతో బాధపడిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అమ్మని దర్శించుకుంటే ఆ వ్యాధులు తొందరగా నయమవుతాయని నమ్మకంతో చాలా మంది అయితే భక్తులు వెళ్తూ ఉంటారు. కొంతమంది ముడుపులు కడుతుంటారు, కొంతమంది జోగి దండుతూ ఉంటారు. జోగి అంటే ఏంటంటే మనకి 3 ఇళ్ళతో గాని 9 ఇళ్ళల్లో గాని జోగి దండి అమ్మవారికి పట్టుకొని వెళ్తారనమాట. అది ఎవరైనా మొక్కుకుంటే అలా చేస్తారు. నేను అదే చెప్పండి నీకు. 30 రూపాయల దగ్గర ఖాళీ లేదు. విఐపి పాస్ ఎక్కడికి వచ్చావు జానమ్మ? ఎక్కడికి వచ్చావు? టెంపుల్కి వచ్చావా జాను? చెప్పు. మేము సెకండ్ డే ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది. ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోయాము. ఫ్రీ లైన్లో కొంచెం ఖాళీనే ఉంది. ఫైనల్లీ అమ్మవారి దర్శనంకి అయితే వచ్చేసాము. టెంపుల్లో కొంచెం రష్గా ఉండడం వల్ల అమ్మవారిని సరిగా చూపించడం కుదరలేదు. చాలా మంది అయితే ఉన్నారు. ఒకసారి మీరందరూ కూడా అమ్మని చూడండి. ఇక్కడ అమ్మని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా టెంపుల్ పైన ఇలాంటి గింజలన్నీ కూడా ఇసురుతారు. ఇవి ఏంటంటే మనకి ఇంట్లో పండిన వాళ్ళైతే పండించినవి, లేదు అంటే మిగతా వాళ్ళు కొని తీసుకొస్తారనమాట. అవి ఏంటంటే ధాన్యము, కొంచెం బియ్యము, ఉలవలు, బొబ్బర్లు, పెసలు, మినుములు ఉంటాయి కదా, అవన్నిటిని కూడా కలిపి ఇలా తీసుకొచ్చి అమ్మవారికి అయితే మూట కడతారు. ఆ మూటని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసి అమ్మవారికి పొలగంలా వండి నైవేద్యం పెడతారనమాట. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది టెంపుల్ పైన విసురుతూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వచ్చిన అక్కడ నమ్మకం అన్నమాట, ఆనవాయితీగా వస్తుంది. ఆ టెంపుల్ పైన విసిరిన గింజల్ని కొన్ని ఇంటికి తీసుకొచ్చి వాటిలో కొంచెం పసుపు, వేపాకు వేసి కొంచెం నలుగున నూరి పిల్లలకి ఒళ్ళంతా కూడా రాస్తే పిల్లలకి ఎటువంటి కురుపులు అలాంటి చర్మ వ్యాధులు ఏవి రాకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నమ్మకం. నేను కూడా తీసుకొచ్చాను కొన్ని. ఫైనల్ గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు టెంపుల్లో. మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా కొంచెం క్రౌడ్ పెరిగిందనమాట. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. పిల్లలకి పెద్దవాళ్ళతో పాటు అందరూ కూడా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని ఎల్లారమ్మని చాలా ఎక్కువగా మొక్కుతూ ఉంటారు. మొక్కుబడులు అలాగే ముడుపులు కూడా కడుతూ ఉంటారు. పక్కనే మనకి ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకి అయితే ముడుపులు మొక్కుకున్న వాళ్ళందరూ కూడా కడతారు. వీడియోలో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. అక్కడ చాలా మంది కూడా దీపం పెట్టి వాళ్ళు మొక్కుకున్న ముడుపులన్నీ తీసుకొచ్చి అందులో ఆ చెట్టుకు కడుతుంటారు.
అలాగే పాలల్లో కొంచెం పసుపు కలిపి అమ్మవారికి నైవేద్యం చూపిస్తే అమ్మకి చాలా ఇష్టమంట. ఇలాంటి మహిమగల అమ్మవారిని ఎలా మిస్ అవుతాం చెప్పండి. దర్శనం చేసుకోకుండా తప్పకుండా ప్రతి ఇయర్ కూడా ఎల్లారమ్మని దర్శనం అయితే చేసుకుంటాము. దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు చీకటి అయిపోయింది. చాలా మంది అయితే క్రౌడ్ పెరిగిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్ చాలా అన్ని ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా అమ్మవారిని దర్శనం చేసుకోకపోతే వెంటనే దర్శనం చేసుకోండి. అలాగే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.